ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్కు ఇచ్చిన గడువు నేటితో ఆఖరు. మాట వినకపోతే టెహ్రాన్కు దేవుడే దిక్కు అని ట్రంప్ హెచ్చరిక. ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న ఇరాన్. అగ్రరాజ్యం బెదిరింపులు బేఖాతరు. త్వరలోనే శత్రు దేశాలకు షాక్ ఇస్తామని వెల్లడి. అమెరికా ఇరాన్ సవాళ్లతో అప్రమత్తమైన భారత్. హర్మూజ్పై ఇరాన్, ఖతార్, యుఏఈ దేశాల అగ్రనేతలతో జైశంకర్ సంప్రదింపులు. నేడు బాసర ఆలయ అభివృద్ధికి రేవంత్ శ్రీకారం. 225 కోట్ల రూపాయల పనులకు భూమి పూజ చేయనున్న సీఎం. వానాకాలం నాటికి మేడిగడ్డ సాంకేతిక పరీక్షలు పూర్తి కావాలన్న ఉత్తమ్. ప్రాజెక్టులో పూడికతీతపై 2 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని ఆదేశం. ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత. జల సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ. నేడు తాడిపత్రిలో ప్రారంభించనున్న చంద్రబాబు. దేశంలో ఎల్పీజీపై ఆందోళన వద్దన్న కేంద్రం. 5 కిలోల సిలిండర్లు విరివిగా లభిస్తున్నట్లు స్పష్టీకరణ. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చేసిన హెచ్చరికతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. తమతో ఒప్పందం చేసుకుని హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. తమ మాట వినకుంటే ఇరాన్లోని ప్రతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఇరాన్ ఎద్దేవా చేసింది. అమెరికా, ఇజ్రాయిల్ తమ నుంచి ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటాయని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మళ్లీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్కు భీకర హెచ్చరికలు చేశారు. తాను విధించిన డెడ్లైన్ కంటే ముందే ఒప్పందం చేసుకుని హర్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగనివ్వాలని చెప్పారు. ఈ విషయంలో ఇరాన్కు మంచి అవకాశముందని, తమ మాట వినకుండా అలాగే ఉంటే మాత్రం ఆ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు. ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపా లేకుండా చేస్తామని, నరకం చూపిస్తామని హూంకరించారు. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందని పేర్కొన్నారు. ఇరాన్లో వాటన్నింటినీ ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తామని, ఇక అవి నేలమట్టమైపోతాయన్నారు. ఇక మీకు దేవుడే దిక్కు అని ట్రూత్ సోషల్లో తీవ్ర స్వరంతో హెచ్చరిక సందేశం రాసుకొచ్చారు. శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ ను ఆదివారం తెల్లవారుజామున కాపాడామని ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా తమ సైనికులు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు. పర్వత శ్రేణుల లోపల ఉన్న ఆయన్ని తమ బలగాలు రక్షించాయని, ఇందుకోసం 7 గంటల పాటు శ్రమించాయని తెలిపారు. ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం తాజా ఆపరేషన్ తో రుజువైందని ట్రంప్ చెప్పారు. అమెరికాకు చెందిన ఒక్క సైనిక యోధుడిని యుద్ధ భూమిలోనే వదిలేసి వచ్చేది లేదని స్పష్టం చేశారు. 2 సార్లు శత్రుదేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 2 అమెరికా పైలట్లను కాపాడటం సైనిక చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. మరోవైపు తాము జరిపిన భారీ దాడిలో ఇరాన్కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు వీరిలో ఉన్నారని తెలిపారు. అయితే దాడి ఎక్కడ, ఎలా జరిగింది అనే అంశాలపై ట్రంప్ స్పష్టతనివ్వలేదు. అటు ఇరాన్లో 200కు పైగా మౌలిక సదుపాయాలపై తమ బలగాలు దాడులు జరిపాయని ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్లోని హెజ్బొల్లాకు చెందిన 140కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయని వెల్లడించింది.
మరోవైపు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తీసిపడేసింది. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ట్రంప్ మాటలను ఇరాన్ సమాజం ఏమాత్రం పట్టించుకోదని ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ రెజా సలీహీ అమీరీ స్పష్టం చేశారు. ట్రంప్ను ఒక అస్థిరమైన భ్రమలో బతికే వ్యక్తిగా సయ్యద్ అభివర్ణించారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ దేశాలన్నింటికీ తెరిచే ఉంటుంది, కానీ ఇరాన్ శత్రువులకు మాత్రం అది ఎప్పటికీ మూసివేసే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్కు త్వరలోనే పెద్ద షాక్ ఇస్తామని ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో టెహ్రాన్, ఖతార్, యుఏఈ దేశాల అగ్రనేతలతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో ప్రపంచ ఇంధన సరఫరాపై యుద్ధం చూపుతోన్న ప్రభావాన్ని ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా రెహమాన్, యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్లతో విడివిడిగా ఫోన్లో మాట్లాడినట్లు జయశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. హర్మూజ్ మూసివేత కొనసాగితే భారత్ వంటి దేశాల్లో ఇంధనం, ఎరువుల సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్లే తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. మే 31 వరకు ఇది కొనసాగుతుందని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేశారు. విమానాలను రద్దు చేయడం వల్ల ఇజ్రాయెల్లో నివసిస్తున్న 40,000కు పైగా భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను వేడాలనుకునేవారు జోర్డాన్ లేదా ఈజిప్ట్నకు భూమార్గం ద్వారా చేరి అక్కడి నుంచి భారత్కు రావాల్సి ఉంటుంది. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించింది. బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. తొలుత నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని సీఎం దర్శించుకుంటారు. అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని 225 కోట్ల రూపాయలతో పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు సీఎం శ్రీకారం చుడతారు. జ్ఞాన సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం శృంగేరి పీఠాన్ని సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ప్రస్తుతం 2,000 చదరపడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5,000 చదరపడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపడుగుల నుంచి 62,000 చదరపడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణంలో శిలలను ఉపయోగించనున్నారు. 6,000 మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితర వసతులతో 70,000 చదరపడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మించనున్నారు. 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం సహా ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరడవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టనున్నారు. బాసరలో పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిప్రిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా సౌరగిరి జల వికాసం వంటి పథకాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పత్రాలు పంపిణీ చేయనున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
క్రీడల్లో దేశానికి రోల్ మోడల్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గచ్చిబౌలి స్టేడియం డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్పై తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులకు సీఎం పలు సూచనలు చేశారు. జూన్ 2న గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. స్టేడియంలో హెలీప్యాడ్తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియానికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామని సీఎం తెలిపారు. స్టేడియం అభివృద్ధిపైన బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వివరించారు. దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. ఒలింపిక్స్ క్రీడలు హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలని సీఎం సూచించారు. సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశం కానున్నారు. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వేసవికి ముందు 6 మీటర్లు, వానాకాలం పూర్తయ్యే నాటికి 3 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీనికి అనుగుణంగా నేటి నుంచి 100 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా కార్యక్రమాలు నిర్వహించనుంది. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ప్రభుత్వం నేటి నుంచి 100 రోజుల పాటు నీటి సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను సీఎం చంద్రబాబు అప్పగించారు. నీటి భద్రత అంశంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ దీన్ని ఓ ప్రజా ఉద్యమంగా మలిచేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఇవాల్టి నుంచి జూలై 14 వరకు 4 దశల కార్యాచరణ ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు పనుల గుర్తింపు చేపడతారు. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తారు. ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనులు చేపడతారు. జూలై 10 నుంచి 14 వరకు పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. నీటి భద్రతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా సామూహిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నీటి పొదుపు కీలక అంశంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడం, ప్రతి ఎకరాకు నీరు అందించడం, ప్రతి రైతుకు భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. వివిధ శాఖల సమన్వయంతో, సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ విధానపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. జిల్లా, క్షేత్రస్థాయిలో కలెక్టర్ సహా సర్పంచ్ అధ్యక్షతన పనులు చేపట్టనున్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ, పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా ఈ జల సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఈ ఉదయం అమరావతి నుంచి బయలుదేరి సీఎం తాడిపత్రి వెళ్తారు. మధ్యాహ్నం యాడికి మండలం వేములపాడు మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అక్కడ పెండేకల్లు రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. హంద్రినివా కాల్వ ద్వారా ప్రయోజనాలు పొందుతున్న రైతులతో సీఎం మాట్లాడతారు. కాల్వ విస్తరణ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకున్న నీటి ప్రవాహాలు, సాగు ప్రాంతాలు, నీటి లభ్యత వంటి అంశాలపై వారితో చర్చిస్తారు. సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళిక ఇచ్చేలా దిశానిర్దేశం చేస్తారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో హాఫ్ పౌండ్ వ్యవసాయ కార్యాచరణను సీఎం పరిశీలిస్తారు. సాయంత్రం తాడిపత్రి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. యాడికిలో సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మార్కెట్ యార్డు, హెలిప్యాడ్ ప్రాంతం, జలహారతి నిర్వహించనున్న పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ జగదీష్ పోలీసులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ జియో సాంకేతిక పరీక్షలను ఈ వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. జలసౌధలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పరీక్షలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. పరీక్షల బాధ్యతను ఇప్పటికే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి అప్పగించామని, ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వారి సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ రివ్యూపై మంత్రి ఆరా తీశారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లను త్వరగా ఇవ్వాలన్నారు. ఈ వర్షాకాలంలోపు పరీక్షలు పూర్తయితే ఆ వెంటనే డిజైన్లపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. అయితే బ్యారేజీలో పరీక్షలకు ఎదురవుతున్న సవాళ్లను అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. ఖర్చుల విషయంలో ఏజెన్సీల తీరుపైన మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని చెరువులు, రిజర్వాయర్లలో పూడికతీతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. నీటిని సమర్థంగా వినియోగించుకునే బాధ్యత సీఈలదేనని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రావద్దన్నారు. జోరాల ప్రాజెక్టు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. జూలై లేదా ఆగస్టులో ప్రారంభిస్తామని వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన మంత్రి విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు 97% పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఎర్త్ రన్వే పనులు 100%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 85% పూర్తయ్యాయని వెల్లడించారు. అనుసంధాన రహదారుల అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకని జగన్ అన్నారని, ఉత్తరాంధ్ర కోసం ఆయన చేసిందేమీ లేదని మంత్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఒక అపరిచితుడు ఏ విధంగా ఉంటాడో ఆ అపరిచితుడు మాదిరిగా ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడరు. నువ్వు ప్రతిపక్ష హోదా దక్కక లేదని కూడా చెప్పినప్పటికీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి ఇస్తా. మేము అడుగుతున్నాం, సమస్యల మీద ఏదైనా ఉంటే మీరు రండి అసెంబ్లీకి, అసెంబ్లీలో చర్చిస్తాము, మీరు అడిగిన దానికి జవాబు చెప్తాము అని రావడం అంటే ఈ రోజు అసెంబ్లీకి కూడా రారు. రాజధానికి మద్దతు ఇస్తున్నావా లేదా అని చెప్తే దానికి జవాబు చెప్పరు, అవసరం లేదని చెప్పి ఆ రోజేమో ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చెప్పాడు, ఉత్తరాంధ్ర రాజధాని చేస్తాను, ఇక్కడ పెడతాను, మళ్ళీ అక్కడ పెడతాను. అందరి అంటే ప్రాంతాల వారిగా చిచ్చులు పెట్టాలని, కులాల వారిగా చిచ్చు పెట్టాలని ప్రతి చోట కూడా ఇదే నిత్యం పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మురుగు సమస్య పరిష్కరించేందుకు 28,000 కోట్లతో 3 దశల్లో పక్కా కాలువలు నిర్మించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన మంత్రి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా వచ్చే 2 ఏళ్లలో మెగా తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 14,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. టిట్కో ఇళ్ల పూర్తికి 4,400 కోట్లు విడుదల చేశామని నారాయణ తెలిపారు. లబ్ధిదారుల పేరు మీద గత ప్రభుత్వం బ్యాంకుల్లో రుణాలు వాడేసిందని, వారిపై భారం పడకుండా 176 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలంటే 14,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ ప్రాజెక్టు టేకప్ చేసి టెండర్లు పిలిచి ఆల్రెడీ వర్క్ గ్రౌండ్ అయిపోయింది. లెవెల్స్ అవన్నీ చూసుకుంటున్నారు, పైపులు ఆర్డించుకున్నారు. యూజ్డ్ వాటర్ టాయిలెట్స్ నుంచి కానీ, బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ వచ్చే వాటర్ మీరు ట్రీట్ చేసి బయటకు వదలాలంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఎస్టీబీ ప్లాంట్లు పెడుతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన పెనుమార్పులు ఉద్యోగుల హృదయాల్లో ఆనందాలు నింపాయని 2వ జోన్ పరిధిలోని 5వ శ్రేణి పంచాయతీ కార్యదర్శులు అన్నారు. విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం గత 20 నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా జీరో ఫిజికల్ కరెన్సీ విధానాన్ని ఏపీలో అమలు చేసి 1,000 కోట్లకు పైగా ఇంటి పన్నులు వసూలు చేయడం చరిత్రాత్మకమన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి డిప్యూటీ సీఎంను ఆహ్వానిస్తామన్నారు. మొట్టమొదటిగా ఆన్లైన్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లు క్షేత్రస్థాయిలో మా పంచాయతీ కార్యదర్శులు చేసినటువంటి కృషికి ఫలితంగా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచినందుకు ముందు పంచాయతీరాజ్ శాఖ ఏదైతే దిశానిర్దేశం చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. మీరు చేసినటువంటి ఆ దిశానిర్దేశంలో మేము క్షేత్రస్థాయిలో ఒడిదుడుకులు ఎదురైనా సరే, కష్టాలు ఎన్నొచ్చినా, శారీరక శ్రమ అయినా సరే ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఈ సక్సెస్ లో ఒక రకంగా ముందుంచారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్తో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడిన తర్వాతే జిహాదీ భావాలు తీవ్రమయ్యాయని విజయవాడ ఉగ్రలింకు కేసు నిందితులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుల 5 రోజుల కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. సిఐ సెల్ అధికారులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలకు చెందిన అధికారులు నిందితుల్ని ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టారు. తొలి నుంచి తమలో జిహాదీ భావాలున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్ పరిచయమైన తర్వాతే అవి తీవ్ర రూపం దాల్చాయని నిందితులు వెల్లడించినట్లు సమాచారం. షుకూర్ ఆదేశాల మేరకే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలను భారత్లో విస్తృతం చేయడానికి యత్నించినట్లు చెప్పారు. జిహాదీ కోసం ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయగా 5గురిని తొలి విడతగా పోలీసులు కస్టడీ కోరారు. మిగతా నిందితుల కస్టడీపై న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏబీ నాగేశ్వరరావు స్వాగతించారు. ఏపీలో 3 లక్షల మంది అవుట్సోర్సింగ్, మరో 1,00,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మరో 30,000 మంది పార్ట్ టైం కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ రెగ్యులర్ చేయాలని, ఈలోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు.
వాళ్ళ ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఎట్లా వ్యవహరిస్తున్నాయో హైకోర్టు తేటతెల్లం చేసింది. అలాగే ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గపు యజమానిగా అతి తక్కువ వేతనాలు ఇచ్చి దశాబ్దాల తరబడి పనిచేయించుకోవడం సరైంది కాదు అని చెప్పింది. రాష్ట్రంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. రెగ్యులరైజేషన్లోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలను ఏప్రిల్ నుంచే అమలు చేయాలని చెప్పి సిఐటియు కోరుతోంది. హైదరాబాద్లో ఓ కారుపై 95 ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్బీ నగర్లో రోడ్లపై తనిఖీలో భాగంగా ఆ వాహనంపై మొత్తం 95 ట్రాఫిక్ చలాన్లు నమోదై ఉండగా వాటికి సంబంధించిన 34,600 రూపాయల జరిమానా పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 3 సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి వాహన యజమాని చాకచక్యంగా తప్పించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ చలాన్లు చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. మొత్తం చలాన్లు చెల్లించేందుకు యజమాని నిరాకరించారని కారును కోర్టుకు తీసుకువెళ్లినట్లు ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవని, దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 5 కిలోల FTL ఎల్పీజీ అమ్మకాలను గణనీయంగా పెంచినట్లు పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో గుర్తింపు కార్డులను చూపించి వీటిని పొందవచ్చని, నివాస ధృవీకరణ పత్రాలతో పనిలేదని తెలిపింది. గత నెల 23 నుంచి ఇప్పటి వరకు 6.6 లక్షలకు పైగా FTL సిలిండర్లను ప్రజలు కొనుగోలు చేసినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్క శనివారం రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. అందులో 95% ఆన్లైన్లో బుకింగ్ చేసినవే అని చెప్పింది. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. గత నెల నుంచి ఇప్పటి వరకు అక్రమంగా నిల్వ ఉంచిన 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు 1,400కు పైగా డిస్ట్రిబ్యూటర్లకు షోకాస్ నోటీసులు జారీ చేశామని, 36 డీలర్షిప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. గృహ వినియోగం, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాలకు ప్రాధాన్యమిస్తోంది. గృహాలు, రవాణా రంగాలకు పీఎన్జీ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనలతో అవసరానికి మించి ఇంధన కొనుగోళ్లు చేయొద్దని, అధికారిక సమాచారం మీద మాత్రమే ఆధారపడాలని కేంద్రం సూచించింది. లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదనకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది. పెద్ద రాష్ట్రాలు, అధిక జనాభా కలిగిన వాటికి ప్రయోజనం కలిగించే ఈ చర్యను ప్రధాని బలవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని మండిపడింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రతి రాష్ట్రంలోని లోక్సభ స్థానాలను 50% పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదన్న ప్రధాని వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టడమేనని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్, కేరళ లోక్సభ స్థానాల్లో వ్యత్యాసం ప్రస్తుతం 60 కాగా 50% సీట్ల పెంపు తర్వాత అది 90కి పెరుగుతుందని జైరాం రమేష్ తెలిపారు. యూపీ, తమిళనాడు మధ్య ప్రస్తుతం సీట్ల తేడా 41 కాగా పెంపు తర్వాత 61కి పెరుగుతుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ బరేలీ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మరణించారు, 3 గాయపడ్డారు. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్యాంకర్ను బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలేరోలోని 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే వెనక వచ్చిన ఓ బైక్ ఈ 2 వాహనాలను ఢీకొట్టింది. బైక్పై ఉన్న 2 సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాక్సిల్ జామ్ కావడం వల్లే ట్యాంకర్ను డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో లావో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు పరేడ్లో పాల్గొన్న వారిపైకి దూసుకు వెళ్లడంతో సుమారు 15 మంది గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను 10 అంబులెన్స్లు, 2 హెలికాప్టర్ల సాయంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని పోలీసులు భావిస్తున్నారు.